హాయ్ ఫ్రెండ్స్, ఇవి మా చీమకోలు 3 ఉంటాయి. యాక్చువల్గా 4 ఉండే, ఒకటి చనిపోయింది. అది ఎలా చనిపోయింది కూడా తెలియదు, బట్ చనిపోయింది. 4 తెచ్చాను, అందులో 3 ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్, మా కోడి పిల్లలు పెట్టుండే. ఇదే ఫ్రెండ్, అది చూడండి, మొత్తం 8 చిక్స్ ఉన్నాయి. భీమవరం జాతి కోడి ఇది. చదివేస్తుంది అనుకుంటా. వాటి పిల్లల్ని పడుకోబెట్టుకుంటుంది మళ్ళీ రెక్కల కింద. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. మా కోడి కోసమని నేను వదిలేసాను, యాక్చువల్గా కోళ్ళ కోసమని. చూడండి, అక్కడ కోతి వచ్చి తినేస్తుందండి. ఇవి మా టర్కీ కోళ్ళు ఫ్రెండ్స్. డిమ్ము ముఖం ఉంటాయి ఈ టర్కీ కోళ్ళు. యాక్చువల్లీ అసలు యాక్టివే ఉండేది. ఇది 2 తెచ్చాను. 2 కడక్నాథ్ చిక్స్ కూడా తెచ్చాను. అంటే 1 month ఓల్డ్ చిక్స్ తెచ్చుండే, కొంచెం పెద్ద అయ్యాయి ఇప్పుడు ఇవి. 1 మేల్ అండ్ 1 ఫీమేల్. ఇది మేల్ చిక్, ఇది ఫీమేల్ చిక్. ఈ టర్కీలో ఇది మేల్ చిక్, ఇది వచ్చేసి ఫీమేల్ చిక్. ఇవి టర్కీ కోళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 3 months ఉంటాయి. ఇవి 3 months ఓల్డ్ చిక్స్, ఇవి 3 to 4 months. ఈ టర్కీ కోళ్ళు, ఈ కడక్నాథ్ కోళ్ళు ఎప్పుడు అవి ఒకే దగ్గర ఉంటాయి. 4 ఇవి. ఈ 4 ఒక గ్యాంగ్గా తిరుగుతుంటాయి. యాక్చువల్గా వాటిలో కలప ఇవి. చూడండి, కోతి ఎలా చూస్తుంది. నేను సైడ్ వెళ్ళిపోతే వచ్చి తినేసేద్దామని చూస్తున్నాను. చూడండి, కట్టెల పైన ఎలా వెళ్తుందో కోతి. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా పడుకోబెట్టుకుందో చిక్స్ని. బ్లాక్ చిక్ బయటకు వచ్చింది మళ్ళీ. ఇదే మా పెరుగు క్రాస్ కన్నెపెట్ట. ఇది వచ్చేసి ఇది మా బ్లాక్ బాంబా. ఇది ఆల్రెడీ చిక్స్ పెట్టింది, వాటిని వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్ స్టార్ట్ చేసింది. 2 monthsకే వదిలేసింది ఫ్రెండ్స్. ఇది దీంతో చేసినవి ఇంకా వాటి పిల్లలతోనే ఉన్నాయి అవి. బట్ ఇదైతే వాటిని వదిలేసింది, ఎగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇది మా పెరుగు క్రాస్ పట్టా పుంజు. రీసెంట్గా తెచ్చాను దీన్ని. చూడండి ఇది ఎలా ఉందో. ఇది మా కోళ్ళు నైట్ టైంలో ఇక్కడ పడుకుంటాయి, వీటిపైన కర్రలు. ఇలా సెటప్ చేశాను ఫ్రెండ్స్ వాటికి. సో ఇంకా ఇది బయటికి రావట్లేదు ఇంకా. ఫ్రెండ్స్, దీనికి ఎంత కాస్ట్ పెట్టవచ్చో ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చింది అది తినడానికి. మంకీ మా కోడిలు పంపించేసి అది వచ్చి తినేస్తుంది.